పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసాను. దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మా మహేష్ గారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి తమను తాము మార్చుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరగాలని లేదు. అనుకున్నవి జరగకపోయినా అనుకున్నట్లు జరగకపోయినా అంతర్గత స్థితి మారకుండా అంతే ఆనందంగా ఉండగలిగేవాడే స్థితప్రజ్ఞుడు లేదా జ్ఞాని అవుతాడు. ఈ చివర్లో స్థితప్రజ్ఞుడు జ్ఞాని అని 2 ముక్కలు పెట్టేశారు. మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము ఏంటి అంటే ఉంటుంది కదా సార్, ఇప్పుడు మనం ఒక ప్లాన్ మీద వెళ్తాము, ఇది జరగాలి అనే వెళ్తాం కదా సార్. అది జరగకపోతే డెఫినెట్గా అరే జరిగితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది కదా సార్. జరిగితే బాగుండు అనేది మంచిదే, జరగకపోతే ఏడవాలి అనేది కరెక్ట్ కాదు. అంటే వస్తుంది కదా సార్ బాధ ఆటోమేటిక్గా, తెలియకుండా లోపల నుంచి వచ్చేదాన్ని మరి ఏమంటారు? దాన్ని అజ్ఞానం అంట, అన్అవేర్నెస్. అంటే ఇక్కడ మన స్థితి ఇంపార్టెంటా మన గతి ఇంపార్టెంటా అని మనం చెక్ చేసుకోవాలి. స్థితి అంటే మన అంతర్గత స్థితి, లోపల ఎలా ఉన్నామని. గతి అంటే బయట ఎలా ఉంది అని. సో బయట పరిస్థితులను బట్టి లోపల ఎప్పుడు మారకూడదు. కాబట్టి ఎక్కువ కావచ్చు, ఆనందం పెరగవచ్చు, కానీ ఆనందం తగ్గకూడదు. ఆనందం తగ్గడం అజ్ఞానం, ఆనందం పెరగడం జ్ఞానం. సమస్థితి పెరగడం జ్ఞానం, సమస్థితి తగ్గడం అంటే ఫాల్ అయిపోవడం, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదో జరగలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది. చాలా కోరుకుంటారు, అన్నీ కోరుకోవాలి, అన్ని ప్లాన్లు చేసుకోవాలి. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం అంతర్గతంగా ఆనందంగా ఉండగలగడం. ఎనీ టైం మనం అంతర్గతంగా ఆనందంగా లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోయి కింద పడిపోతాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు అయిపోయింది, ఈరోజుతో అయిపోలేదు కదా జీవితం. రేపు ఇంకొకటి ఏదో చేయాలి, రేపు చేయాలనుకున్న దాన్ని కూడా మనం చేయలేకపోతాం. ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జామ్ చాలా అద్భుతంగా రాయాలని వెళ్ళాడు, బాగా ప్రిపేర్ అయ్యి, కానీ సరిగ్గా రాయలేకపోయాడు. ఆ ఒక ఎగ్జామ్తో అయిపోలేదు కదా జీవితం, మళ్ళీ రేపు ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు అని కింద పడిపోయి బాధపడుతూ కూర్చున్నాడు అనుకోండి, రేపటి ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా సరిగ్గా చేసుకోలేడు. రేపు ఎగ్జామ్ ఇంకా ఘోరంగా రాస్తాడు. ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన ఎగ్జామే సరిగ్గా రాయలేని వాడు ఇంకా సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఏడ్చుకుంటూ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయగలుగుతాడు? అలాగే మన జీవితం అంటే ఒక సిచ్యువేషన్ కాదు, ఒక రోజు కాదు, ఇది ఒక ప్రయాణం, ఎండ్లెస్ జర్నీ. చివరి క్షణం వరకు మనం హ్యాపీగానే ఉంటూనే ఉండాలి. అప్పుడు ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒకటి సాధిస్తాం, ఎల్లుండి ఇంకేదో ఒకటి సాధిస్తాం, ఎల్లుండి అనుకున్నది తయారు కావచ్చు. సో ఈరోజు మనం అనుకున్నది జరగలేదని, లేదా అనుకున్నట్లుగా జరగలేదని, చాలాసార్లు ఈ రెండింటికి డిఫరెన్స్ మనం గమనిస్తూ ఉంటాం. ఏదో అనుకుంటాం జరుగుతుంది, కానీ అనుకున్నట్లుగా జరగదు. పెళ్ళి కావాలనుకుంటాం, పెళ్ళి జరుగుతుంది, కానీ పెళ్ళి నేను అనుకున్నట్టుగా అంగరంగ వైభవంగా జరగలేదు అని ఏడుస్తాం. ఈ రెండు మనం డిస్టర్బ్ చేయకూడదు. పెళ్ళి జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది. పెళ్ళి నేను అనుకున్నట్టుగా జరిగితే మంచిది, లేదు ఇంకొక రకంగా జరిగితే ఇంకా మంచిది. మతానికి పెళ్ళి కావాలి కదా. సో ఏదైనా సరే మనం అనుకున్నట్లుగా జరగలేదని, అనుకున్నది జరగలేదని కింద పడిపోవడం అజ్ఞానం. అంటే ఇక్కడ బయటి వాటి వల్ల మనల్ని మనం కోల్పోతూ ఉన్నాం. మనల్ని మనం కోల్పోకూడదు, దేనివల్ల కూడా మనల్ని మనం కోల్పోకూడదు. మనము చాలా ఇంపార్టెంట్ వాటికంటే కూడా, బయటి వేటికంటే కూడా మనం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం ఈ కొటేషన్. సార్ లైఫ్లో అంటే కొన్ని ఒక్కసారి జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అనుకుందాం, దాని మీద ఎవరికైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు చిన్నవి అనుకోండి, ఎగ్జామ్ ఈరోజు కాకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ టైం ఇంకొకసారి రాసుకుంటాం. ఇలాంటివి నెక్స్ట్ టైం అన్నవి మనం ఓకే లైట్ తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి జరిగే లైఫ్లో ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కసారి జరిగేవి అనుకున్నట్లు జరగకపోతే, పెళ్ళి అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు, డెఫినెట్గా ఎలాంటి వాళ్ళకైనా బాధ వస్తుంది కదా సార్. అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలంటారు? బాధ రావడం అనేది అది కామన్, ఎవరికైనా వస్తుంది. అది కామన్ మ్యాన్ మైండ్ సెట్. ఇప్పుడు నౌ వీఆర్ మెడిటేటర్స్, మనం లెవెల్ 2కి వచ్చాం. లెవెల్ 1 కామన్ మ్యాన్. సో ఇప్పుడు ధ్యానంలోకి ఎందుకు వచ్చాం, ఆధ్యాత్మికతలోకి ఎందుకు వచ్చాం? మనం ఎప్పుడైనా ఎక్కడైనా హ్యాపీగా ఉండాలి అని ఒక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే రకంగా బాధపడుతున్నామంటే మనం ఇంకా ధ్యానంలోకి వచ్చాం కానీ జ్ఞానంలోకి రాలేదు. ధ్యానం కొంత చేసాం, కానీ మనం శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఇంకా పాటించడం లేదు.
బుద్ధుడు చెప్పిన విషయాలు మనం పాటించడం లేదు. బుద్ధుడు దుఃఖరాహిత స్థితి గురించి చెప్పాడు మొత్తం. ఆయన జీవితం అంతా దుఃఖరాహిత స్థితి, ఆనందము దుఃఖరాహిత స్థితి గురించి చెప్పాడు. మనం ఈ ఆధ్యాత్మిక విధానంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి కారణం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఒక బుద్ధుడిలాగా ఉండాలి అన్న ఒక లక్ష్యంతో వచ్చాం. ఓకే, బాధ రావడం మామూలే కదా అని ఏడుస్తూ కూర్చోవడం కాదు ఆధ్యాత్మికం అంటే. ఓకే, వచ్చింది తీసి అలా పూచిక పుల్లలాగా పక్కన పెట్టేయాలి. మన జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఉపయోగించుకొని పక్కన పెట్టాలి. అయినా చేత కావడం లేదు, ఒక గంట ఎక్కువ ధ్యానం చేద్దాం. నిజంగానే మీరు అన్నట్టు చాలా బాధ వేసింది. నా పెళ్ళి 5 నిమిషాలే జరిగింది. అంగరంగ వైభవం ఒక ఊరంతా వస్తారనుకుంటే 5 నిమిషాల్లో నా పెళ్ళి అయిపోయింది. నేను అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు, నా ఫ్రెండ్స్ రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళందరూ రావడం ఇంపార్టెంటా, పెళ్ళి కావడం ఇంపార్టెంటా? పెళ్ళి అనేది పెళ్ళి రోజుకి సంబంధించిన ఒక విషయం కాదు. అది ఏదైనా సరే ఆ ఒక్క రోజుకి సంబంధించిన విషయం కాదు, జీవితకాల ప్రయాణం. అది ఆ రోజు మొదలవుతుంది జీవితం. ఉద్యోగం ఆ రోజు మొదలవుతుంది. బర్త్డే, ఉదాహరణకి బర్త్డే విషెస్ చెప్పలేదని చాలామంది ఏడుస్తుంటారు. బర్త్డే విషెస్ చెప్పకపోతే నువ్వు బ్రతకలేవా? అంటే మన అనుకున్న వాళ్ళు చెప్పకపోతే బాధ ఉంటుంది కదా, ఒక ఎక్స్పెక్టేషన్ కదా. అంటే బాధగా ఉండడం ఇంపార్టెంట్, ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్? అంటే ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్. మరి ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్ అయితే ఆనందంగా ఉంటాడు. సో మీరు బర్త్డే విషెస్ చెప్పాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆనందం కోసం. చెప్పలేదని మళ్ళీ బాధపడతారు. అంటే ఆనందాన్ని మీ చేతిలో మీరే పోగొట్టుకుంటున్నారు. సో మన చేతుల్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆలోచనను మైండ్లో పెట్టుకొని దాని ద్వారా జడ్జిమెంట్ చేసేసి మన ఆనందాన్ని మనమే తీసేస్తున్నాం. బర్త్డేలు, పెళ్ళిళ్ళు, ఆల్ సెలబ్రేషన్స్ ఆనందం కోసం మనం కేటాయించుకున్నవే. ఆ ఆనందం కోసం కేటాయించుకున్న దానికోసం మళ్ళీ ఆనందాన్నే పోగొట్టుకుంటున్నది ఆనందాన్నే, కావాలనుకుంటున్నది ఆనందాన్ని. అది కూడా మన చేతులారా, మనం చూసే విధానం ద్వారా, మన జడ్జిమెంట్స్ ద్వారా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా సమయస్ఫూర్తి, కొద్దిగా కాన్షియస్గా ఉండి, కొద్దిగా జ్ఞానాన్ని ఆ టైంలో ఉపయోగించి, కొద్దిగా భిన్నంగా ఆలోచించి మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే అట్లీస్ట్ నెక్స్ట్ బర్త్డే కానీ హ్యాపీగా ఉంటాం. ఈ బర్త్డే కాకపోతే నెక్స్ట్ బర్త్డే హ్యాపీగా ఉంటాం. ఈ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళికి హ్యాపీగా ఉంటాం. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు హ్యాపీగా ఉంటాం. అలా కాకపోతే కింద పడిపోతాం, వీక్ అయిపోతాం. ఆ ఒక్క రోజుతో జీవితం అయిపోలేదు. ఏ ఇంపార్టెంట్ది అయినా సరే ఆ ఒక్క రోజుతో అయిపోలేదు. మనం గమనిస్తే చాలా కష్టమైన విషయాల్లో 10 రోజుల్లో మర్చిపోతాం మనం. ఉదాహరణకి డెత్. మనకు నియర్ బై పీపుల్ చాలామంది శరీరాన్ని వదిలేస్తుంటారు. దాన్ని కూడా 10 రోజుల్లో మర్చిపోయి 10th డే సెలబ్రేషన్స్ అని చేసుకుంటాం మనం. అవి సెలబ్రేషన్స్ ఇలాగ అందరు పిండి వంటలు రకరకాలుగా అన్నీ చేస్తారు. మరి అదే పెద్ద సీరియస్ మ్యాటర్ కానప్పుడు మిగతావన్నీ పెద్ద సీరియసా? మన అనుకున్న వాళ్ళు చాలా క్లోజ్, మా నాన్ననే శరీరం వదిలేశారు, నాకు చాలా ఇష్టం, మా నాన్న లేకపోతే నేను లేను, మా అక్క అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం, మా నాన్న కంటే కూడా ఇంకా మా అక్క అంటే చాలా ఎక్కువ ఇష్టం, మా అక్క మా నాన్న ఇద్దరు శరీరాన్ని వదిలేస్తే ఏడ్చుకుంటూ కూర్చోలేదే నేను, మా అక్కతో పాటు నేను పైకి వెళ్ళలేదే, హ్యాపీగా ఉన్నాను. మా అక్క కంటే ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఈ ప్రపంచంలో ఏవి లేవు నాకు, మా నాన్న కంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏవి లేవు. ఇద్దరే పోయినా కూడా నేను హ్యాపీగా 10 రోజుల తర్వాత సరే అని వదిలేసుకొని మళ్ళీ నా పనిలో నేను పడ్డాను. నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, వ్యాపారం నేను చేసుకుంటున్నా, అవన్నీ నేను చేసుకుంటూనే ఉన్నా. మిగతా ఏం ఇంపార్టెంట్ ఉన్నాయి? ఆధ్యాత్మికం ప్రకారం మరణమే ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. సో ఏదో ఇంపార్టెంట్ ఉన్నాయని అనుకొని, ఎవరో విషయం చెప్పలేదు అనుకొని, నేను అనుకున్నది జరగలేదు అనుకుని ఏడవడమే తప్ప నిజంగా అది నిజమైన ఏడుపు కాదు. మన భ్రమల వల్ల వచ్చిన ఏడుపు, మనకు తెలియని సరికాని ఆలోచనల వల్ల వచ్చిన ఏడుపు. మనం ఏడవకపోతే ఆ పర్సన్ మీద మనకు ప్రేమ లేదు అని మనకే అనిపిస్తూ ఉంటుందేమో ఒకసారి ఒక్కొక్కసారి. నేనైతే ఏడవలేదు అస్సలు, కంటిలో ఇలా అలా పొర కూడా రాలేదు నాకు. అదే జ్ఞానం. నేను డౌట్ వచ్చి అడిగాను ప్రతిసారికి, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం సార్, మా అక్క అంటే కూడా చాలా ఇష్టం, అయినా నాకు ఏమాత్రం చలనమే లేదు, నేనైనా తప్పు చేస్తున్నానని డైరెక్ట్గా ప్రతిసారిని అడిగాను. అరే నువ్వు అవన్నీ ఎప్పుడో ఎన్నో జన్మలో దాటేసావు, కాబట్టి సొంత నాన్న అయినా సొంత అక్క అయినా నీకు ఏమీ తేడా అనిపించట్లేదు. అంతకుముందు నేను ఎవరు చనిపోయినా ఎప్పుడు ఏడవలేదు. మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయారు, లేకుంటే ఇంకెవరో చనిపోయారు, మా దూర బంధువులంతా చనిపోయారు, ఎప్పుడు నాకు ఏడుపు రాలేదు. వాళ్ళు దూరపు వాళ్ళు కాబట్టి నాకు ఏడుపు రాలేదేమో అనుకున్నా. మా నాన్న చనిపోయినప్పుడు, మా అక్క చనిపోయినప్పుడు నా కళ్ళల్లో ఏమాత్రం నా ఫీలింగ్స్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. అదే నాకు డౌట్ వచ్చి అడిగా, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నాకు ప్రేమలు లేవా, నాకు గౌరవాలు లేవా, నాకు బంధాలు లేవా, నేనేమన్నా బండరాయి అయిపోయినా అని డైరెక్ట్గా పద్ధతిని అడిగితే నువ్వు ఎప్పుడో దాటేసావు, ఇదే కరెక్టు, ఇలా ఉండడమే కరెక్టు, ఇదే సరైన విధానము. ఆ రోజు ఏడ్చిన వాళ్ళు చాలా మరుసటి రోజు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు చాలామంది.
ఆ రోజు బాగా కింద మీద పడి ఏడుస్తారు కొంతమంది. మా వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఎలా బతకాలి 10 రోజుల తర్వాత నాకు ఆస్తి ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు ఏడ్చిన వాడే తిడుతూ ఉంటారు చాలామంది. అది ఇంపార్టెంటా? సమస్థితిలో ఉండి ఓకే మా నాన్న వెళ్ళిపోయారు, నేను ఏం చేయాలి నెక్స్ట్, మా అక్క వెళ్ళిపోయింది, నేను ఇంకా ఏం చేయగలుగుతాను ఈ ఫ్యామిలీ కోసం, అది ఇంపార్టెంట్. సో ఒక జ్ఞాని ఒక ధ్యాని ఎప్పుడు కూడా దేనికోసం ఏడవకూడదు. అదే పతిత నేర్పించాడు. మరణం లేదు అని చెప్పారు కదా సార్, మరణం లేదు, మరణం ఉంది అని అనుకొని మళ్ళీ ఏడుస్తున్నామంటే మనం ఇంకా శరీర తత్వంలో జీవిస్తున్నాం. అంటే ఇంకా అసలైన ధ్యానాన్ని అసలైన జ్ఞానాన్ని మనం వంట పట్టించుకోలేదు. వేరే వాళ్ళకైతే మనమే ఇవన్నీ చెప్తాం, ఇలా ఏడవకూడదు, కంట్రోల్ చేసుకో, పోయినవాడు తిరిగి వస్తాడా అని చెప్తాం కదా. అంటే జీవితంలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్కి మనం సరేలే ఏముంది, ఉద్యోగం పోతే జాబ్ వస్తుంది, ఇంకో జాబ్ వస్తుంది, దీనికి ఏడవటం ఎందుకు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి సార్ లైఫ్లో. మనం ఫస్ట్ని పుట్టినప్పటి నుంచి చనిపోయి ఈ మిడిల్ పాత్ ఏదైతే ఉందో అన్నీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు, కానీ ఒక పర్సన్ని రీప్లేస్ చేయలేం కదా. ఈ మిగతా ఏం జరిగినా కూడా, ఏ సిచ్యువేషన్ జరిగినా, డబ్బులు పోయినా, గొడవలు వచ్చినా, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయినా, హస్బెండ్ కొట్టినా, లేదంటే వైఫ్ కొట్టినా, పిల్లలు వదిలేసిన, మనల్ని కాదనుకొని, వీటన్నిటికీ కూడా మనం ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. కానీ ఒక పర్సన్ మన దగ్గర నుంచి కంప్లీట్గా ఆ ఫిజికల్ బాడీని వదిలి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ మాటలు వినలేము, వాళ్ళు మన కంటికి కనిపించరు అన్నప్పుడు మనం ఏడవకుండా ఉంటే మీరు అన్నట్టు బండరాయి అనే అంటారేమో కదా సార్. అనుకున్నాను నేను బండరాయి అని. సో బండరాయిగా ఉండడమే కరెక్ట్. అంటే అప్పుడు మనకు మనిషి ఒక ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండాలి కదా సార్ ఒక మనిషికి. లేదు అంటే బండరాయిలాగా జీవించేస్తే ఎట్లా సార్? ఆధ్యాత్మికం ప్రకారం ఆనందంగా జీవించాలి ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు బుద్ధుడి యొక్క చరిత్ర మొత్తం దాన్ని బేస్ చేసుకునే ఉంది. బుద్ధుడు మరణాన్ని చూశాడు, అవునా కదా, ముసలితనాన్ని చూశాడు, ఇట్లా రకరకాల ఏవో చూసి ఓకే వీటన్నిటి వల్ల దుఃఖం వస్తుందా, దీనికి అతీతంగా జీవించగలుగుతామా అని రీసెర్చ్ చేశాడు. సో ఆధ్యాత్మికత అక్కడే మొదలవుతుంది. మన అర్జునుడు ఒక విషాద యుగం కూడా అక్కడే స్టార్ట్ అయింది. వీళ్ళందరినీ నేను చంపాల్సి వస్తుందా, ఇంకా మనం అనుకున్నవి చనిపోతే ఏడవడం, ఆయన చంపాల్సి వస్తే ఇంకా ఎంత ఏడుపు వస్తుంది. ఆయన చంపాల్సి వచ్చింది ఆయనకి, తానే స్వయంగా వీళ్ళందరినీ తన అనుకున్న వాళ్ళని చంపాల్సి వచ్చింది. అప్పుడు విషాద యుగం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అసలు జ్ఞానం మొదలైంది. కృష్ణుడు కూర్చోబడి చెప్పాడు, ఇదంతా కాదు, ఈ విషాదాన్ని వదిలేసేయి, ఇది కాదు ఇంపార్టెంట్, నువ్వు జ్ఞానము ధర్మంతో ఉండడం ఇంపార్టెంట్. మనమందరం మా నాన్న వెళ్ళిపోతే చనిపోతే నేను బాధపడలేదు అనుకుంటున్నాం. ఆయన ఏకంగా పాపం వాళ్ళ తాతల్ని, వాళ్ళ బంధువులని, వాళ్ళ అన్నదమ్ముల్ని చంపేయాల్సి వచ్చింది వేరే దారి లేక. అప్పుడు మరి దాన్ని పక్కన పెట్టి ఆయన ధర్మంతో వెళ్ళాడా, శ్రీకృష్ణుడు చెప్పిన దారితో వెళ్ళాడా, అలా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. మరి ఆ ఎమోషన్స్ అన్నీ ఎందుకు పక్కన పెట్టమని చెప్పాడు కృష్ణుడు? పోనీలేండి, రాముడు వాళ్ళ నాన్న శరీరాన్ని వదిలేశాడు, వెనక్కి తిరిగి వచ్చాడా వనవాసం నుంచి? రాలేదే. ఇన్ఫర్మేషన్ పంపించారు, మీ నాన్నగారు వెళ్ళిపోయారు అని. ఇక్కడి నుంచి నమస్కారం పెట్టుకున్నాడు. నా ధర్మం ఇంపార్టెంట్, మా నాన్న శరీరాన్ని వదిలేశాడు కానీ ఆయన చెప్పిన ధర్మం నాకు ఇంపార్టెంటు, ఆయన నేర్పించిన జ్ఞానం నాకు ఇంపార్టెంట్ అని అక్కడే ఉన్నాడు ఆయన. మరి తండ్రిని చివరిసారిగా పంపించడం కూడా ఆయన ధర్మమే, ఆయన కర్తవ్యమేమి కదా, అది విస్మరించినట్టే కదా ఆయన. శరీరాన్ని గురించి ఆలోచించాలా, జ్ఞానం గురించి ధర్మం గురించి ఆలోచించాలంటే జ్ఞానులు ఎప్పుడు కూడా జ్ఞానము ధర్మానికి ఫస్ట్ ప్రయారిటీ. ఇవంతా శరీర తత్వం, లౌకికం. ఓకే, లౌకికం కంటే కూడా కర్తవ్యము, ఆయన కర్తవ్యము, ఆయన ధర్మం, దానికే జ్ఞానులు ఎప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం ఇక్కడ అందరినీ గమనిస్తే అర్జునుడిని గమనించిన, బుద్ధుడిని గమనించిన, ఆ రాముడు గమనించిన, ఇలాంటి మహానుభావులు యోగులందరినీ గమనిస్తే వాళ్ళు ధర్మానికి జ్ఞానానికి చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. బంధాలకి బంధత్వాలకి ఈ లౌకికమైన విషయాలన్నిటికీ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మన ఈ ఎమోషన్స్ అన్నవి యొక్క మైండ్ యొక్క గేమ్స్. మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటే అలాంటి ఎమోషన్ వస్తుంది. ఒక వ్యక్తి మీద మనకి నచ్చని ఆలోచన ఏదైనా ఉందనుకోండి, కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మీద. ఎమోషన్ డిపెండ్స్ ఆన్ ద థాట్. మన ఆలోచన మీద మన యొక్క ఎమోషన్ ఆధారపడి ఉంటుంది. సరైన ఆలోచనలు పెట్టుకుంటే సరైన ఎమోషన్స్ వస్తాయి, సరికాని ఆలోచనలు పెట్టుకుంటే సరికాని ఎమోషన్స్ వస్తాయి. దుఃఖము అనేది ఆల్వేస్ సరికాని ఎమోషన్. అది దేనివల్ల దుఃఖం అనేది ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, రీజన్ ఇంపార్టెంటే కాదు. దుఃఖం అనేది లోయర్ లెవెల్ ఎమోషన్, ఆనందం అనేది హయ్యర్ లెవెల్ ఎమోషన్. ఎప్పుడైనా ఎక్కడైనా సరే హయ్యర్ లెవెల్ ఎమోషన్స్తో ఉంటే మనకు ప్లస్ ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలుగుతాం.
లోయర్ లెవెల్ ఎమోషన్ ఉంటే మనము కింద పడిపోతాం, ఈ ప్రపంచాన్ని కింద పడేస్తాం. మా అక్క చనిపోయింది, నేను ఏడ్చుకుంటున్నాను అనుకోండి, మా అక్క పిల్లలు ఉన్నారు పాపం, చిన్న పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు, వాళ్ళు ఎంత ఏడ్చాలి? నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అయ్యో అక్క ఎలా అయిపోయిందే, 50 ఏళ్ళు కూడా నిండకుండా పోయావే, నేను ఏడుస్తూ కూర్చున్నాను అనుకోండి, వీళ్ళ 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 స్థితి ఏమిటి? చిన్నపిల్లల స్థితి ఏమిటి? మనం పెద్దవాళ్ళమేంటి, ధ్యానలమేంటి, జ్ఞానలమేంటి, మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని బోరన ఏడుస్తే మిగతా వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి? మా బావ పరిస్థితి ఏంటి? మా అమ్మ వాళ్ళు ఎవ్వరూ ధ్యానం తెలియదు, జ్ఞానం ఏమీ తెలియదు. మనం కూడా మన ఏడుపుని వాళ్ళకి యాడ్ చేస్తే ఇంత ధ్యానం నేర్చుకొని, ఇంత జ్ఞానం నేర్చుకొని మనం ఏం సాధించినట్టు? సో మన జ్ఞానం ఎక్కడికి పోయింది? మన జ్ఞానము జ్ఞానం అక్కడే బయటపడుతుంది, క్రిటికల్ టైంలోనే బయటపడుతుంది. మనం రిలాక్స్డ్గా కూల్గా ఉన్నప్పుడు రకరకాల సిచ్యువేషన్స్లో అప్పుడు మన ధ్యానము జ్ఞానం బయటపడుతుంది. మనం ఎంతగా నిజంగా ధ్యానంలో ఉన్నాం, నిజంగా ఎంత జ్ఞానంలో ఉన్నాం, అది ఒక పరీక్షా సమయం. కంట్రోల్ చేసుకోమని చెప్పడంలే, నిజంగానే ఆనందంగా, నిజంగానే కామ్గా ఉండమని చెప్పి. ఏడుపును కంట్రోల్ చేసుకోండి అని చెప్పడం లేదు. ఏడుపును కంట్రోల్ చేసుకునే సప్రెషన్, ఏడుపు వస్తే ఏడవడమే. ఏడుపు రాని స్థితిని, ఏడుపు రాని ఒక జ్ఞానాన్ని ముందే మనల్ని మనం ట్రైనప్ చేసుకోవాలి అంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏడుపును కంట్రోల్ చేయాలని ఒత్తి పట్టుకోని ఉంటుంది ఏదైనా సిచ్యువేషన్. అది కాదు ఇక్కడ అనుకుంటున్నాం మనం. కంట్రోల్ కాదు, రాకుండా ఉండటం, ముందే రాకుండా ఉండగలిగేంత ధ్యానాన్ని, శక్తిని మనం ప్రిపేర్ చేసుకోవాలి, అంత జ్ఞానాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ముందే. అప్పుడు చలనం ఉండదు, లేదంటే చలనం వచ్చి మళ్ళీ మనం సప్రెస్ చేస్తాం. సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్. ఎక్కువ సప్రెషన్స్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, ఏదో ఒకటి పేలుతాం, డిప్రెషన్లోకి వెళ్తాం. బాధలు ఎక్కువ కంట్రోల్ చేసుకోండి. అందుకే బాధలే రాని స్థితిని, రాని ధ్యానాన్ని, రాని జ్ఞానాన్ని మనం పాటించాలి. సార్ ఇప్పుడు మీరు అన్నారు దుఃఖాన్ని కంట్రోల్ చేయకూడదు, సహజంగా ఉండాలి అని. ఇప్పుడు నేటి సమాజంలో మనం బ్రతకాలి అంటే అన్నీ నవ్వుతూ చెప్తే వినరు, జరగవు కూడా. సో మన అరిషడ్ వర్గాల్లో ఖచ్చితంగా ఒక కోపాన్ని అనేది ఖచ్చితంగా ఒకటి మనం బయట చూపించాలి. ఆ కమాండింగ్ అనేది లేకపోయినా ఆ మాట మనం ఏమాత్రం లోగా చెప్పినా, అవతల వాళ్ళు కంటే మనం కొంచెం లోగా మాట్లాడినా కూడా డామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. సో అప్పుడు కూడా మనం నవ్వుతూ అస్సలు రియాక్ట్ అవ్వకుండా ఉంటే మన పనులు జరగవు కదా సార్. కొన్ని సందర్భాల్లో అరవాలి కదా సార్. పనులు జరగడం కోసం అరవండి, కానీ లోపల ఏడవకండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవి రెండు డిఫరెంట్ థింగ్స్. ఒకటి లోపల స్థితి ఇప్పుడు ఆనందంగా ఉండాలి. బయట స్థితి కోపాన్ని ప్రదర్శించాలి, కోప్పడకూడదు, కోపం రాకూడదు. మరి సినిమాలో యాక్షన్ చేయట్లేదు, మీరు నాటకాల్లో, మీరు సీరియల్స్లో చేయట్లేదు. అవతల వాడికి ఒరిజినల్ డూప్లికేట్ ఇంపార్టెంట్ కాదు, అవతల వాడికి కోపం కనపడాలి అంతే. మన లోపల కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రదర్శన చాలు. మనం సినిమాలన్నీ ఎలా చూస్తున్నాం, వాళ్ళు నిజంగా కోపడుతున్నారు, నిజంగా కొట్టుకుంటున్నారా, తనుకుంటున్నారా, కానీ ఎంజాయ్ చేస్తున్నావు కదా ఎమోషన్స్ని. మోస్ట్ ఆఫ్ ది హిట్ సినిమాలన్నీ కూడా హైలీ ఎమోషనల్ మూవీసే, ఎమోషనల్ గేమ్ చుట్టూ నడుస్తాయి సినిమాలన్నీ కూడా. ఇంత చక్కగా ఎమోషన్స్ ప్రదర్శిస్తుంటారు. వాళ్ళు నిజంగా లోపల ఎమోషన్ పెట్టుకుంటే వాళ్ళ బీపీలు, షుగర్లు వచ్చి టప్పని పేలిపోతారు. డూప్లికేట్ ఎమోషన్స్, బట్ స్టిల్ రియలిస్టిక్గా చేస్తుంటారు. ఎంత చక్కగా ఎంత రియలిస్టిక్గా చేస్తే అంత పర్ఫెక్ట్ యాక్టర్. వై డోంట్ యాక్ట్? నిజంగా పనుల కోసం అయితే యాక్షన్ చేస్తే సరిపోతుంది. నిజం ఎవరికి అవసరం లేదు. నిజంగా కోపం వచ్చిందా లేదా ఎవరికి అవసరం లేదు. కోపాన్ని చూపించామా లేదా అవసరం. దట్ ఈస్ ఎ లాంగ్వేజ్, ఎమోషనల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. లాంగ్వేజ్ అవసరమే, కానీ లోపల కాదు, బయట. ఏదైనా సరే బయటే ఉండాలి. బయట మీరు అన్నట్టు చూపించకపోతే పనులు జరగకపోవచ్చేమో, ఓకే, అవసరం అనుకుంటే చూపించండి. బయట, లోపల కాదు. లోపల ఎప్పుడు శూన్య స్థితి ఉండాలి, లోపల ఎప్పుడు ఆనందకరమైన స్థితిలో ఉండాలి, లోపల ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి, లోపల ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. కానీ బయట ఏ నాటకమైనా ఆడండి, బయట నాటకాలు వేరు, లోపల స్థితి వేరు. సో నటించాలి అంటున్నారు సార్. ప్రేమ రావటం కూడా ఒక ఎమోషనే కదా సార్. అంటే నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. లోపల ఆనందంగా ఉండాలి, లోపల ప్లెయిన్గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఒక పర్సన్ని మనం ప్రేమిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ని విపరీతంగా ప్రేమిస్తుంది, పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తుంది. అలానే హస్బెండ్ కూడా వాళ్ళ వైఫ్ని, పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తారు. ఓకే, వన్ ఫైన్ డే అవతల వాళ్ళు అనుకున్నంత ప్రేమ రాలేదనుకోండి, మేబీ వాళ్ళు నిర్లక్ష్యం చేశారనుకోండి, ప్రేమ సంపూర్ణంగా మనకు దొరకట్లేదు, అప్పుడు బాధ వస్తుంది ఖచ్చితంగా.
సో మరి ఇది ప్రేమ అన్నది చాలా హై ఎనర్జీ కదా, మరి ప్రేమ నుంచి ప్రేమే ఎనర్జీని పెంచాలి కానీ మళ్ళీ అక్కడ ఎందుకు లో ఎనర్జీకి వెళ్తాము? ఇక్కడ ప్రేమ అనే పేరుతో మీరు బంధం గురించి మాట్లాడుతున్నారు, అటాచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అటాచ్మెంట్ ఇది అగైన్ లోయర్ ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీ. ప్రేమ అనేది మన తత్వం, అవతల నుంచి అడుక్కునేది కాదు. అవతల నుంచి అడుక్కునేవాడు దేవదాసు అవుతాడు, ప్రేమ పంచేవాడు బుద్ధుడు అవుతాడు. మనం ప్రేమ పంచడంలో ఉండాలి, అది హయ్యర్. ప్రేమను అడుక్కోవడంలో ఉంటే దగ్గర దేవదాస్. అది బంధాలు ఉండకూడదు అని ఎప్పుడు చెప్పకూడదా మనకి? బంధాలు లేకపోతే బంధుత్వాలు ఎట్లా వస్తాయి సార్? లోపల ఉండకూడదు, బయట అన్నిట్లో ఉండాలి. బయట భార్యతో ఉండాలి, బయట పిల్లలతో ఉండాలి, అందరూ బయటే, కానీ లోపల శూన్యము. వాళ్ళే బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. మనం బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే ఇంకా ఎక్కువ ప్రేమపూర్వకంగా చూపించగలుగుతాం, ఇంకా ఎక్కువ అద్భుతంగా వాళ్ళతో ఉండగలుగుతాం. వాళ్ళు మనకు సరిగ్గా చూసుకోవటం లేదు అనేది మొదలైంది అనుకోండి, ఇక్కడ అదొక పురుగు మనల్ని తొలిచేస్తుంది, మనల్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది, మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మనం చేయగలిగేవి కూడా చేయలేకుండా చేస్తుంది, మనల్ని బాధ పెట్టేస్తుంది. సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్. అంటే ప్రేమ వ్యాపారం, ప్రేమ తత్వం ఉండాలి, ప్రేమ వ్యాపారం ఉండకూడదు బంధాల్లో. నేను ప్రేమిస్తున్నాను నిన్ను, నువ్వు నన్ను ప్రేమించాలి, వ్యాపారం. నేను ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమించడం నా యొక్క తత్వము, అది ఆధ్యాత్మికం, అది మన విధానం, మన క్వాలిటీ. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడము ఇంకొకరి దగ్గర నుంచి అనేది అది అగైన్ అజ్ఞానం, నో ఎక్స్పెక్టేషన్. అసలు ప్రేమించడం అంటేనే అన్కండిషనల్. ప్రపంచంలో అందరూ మనం ఏం చెప్తాం, గొప్పగా అన్కండిషనల్ లవ్ ఉండాలి అని చెప్తాం. అవతల వాడు మనల్ని అన్కండిషనల్గా ప్రేమించడం కాదు, మనం నిజంగా భార్యనో భర్తనో అన్కండిషనల్గా ప్రేమించగలిగి ఉండాలి. అది మనం చేయగలిగితే మనం డెవలప్ అయినట్టు, మనం బుద్ధత్వం వైపు వెళ్తున్నట్టు. అవతల వాడి నుంచి అన్కండిషనల్ లవ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనం కింద పడిపోయాం. ప్రేమ అన్నది కూడా ఒక ఎమోషనే కదా సార్, ఆ ఎమోషన్ కూడా ఉండకూడదేమో కదా? ఎమోషన్స్లో ఇందాక అనుకున్నట్టు లోయర్ ఎమోషన్స్ ఉన్నాయి, హయ్యర్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇది ప్రేమ అనేది ఎమోషన్ అనే దానికంటే కూడా ఫీలింగ్ అని చెప్పి. ఎమోషన్ అంటే ఒక అలా వచ్చిపోయేది, అంటే డిస్టర్బెన్స్. అది ఫీలింగ్ అంటే హ్యాపీనెస్ ఈజ్ ఎ ఫీలింగ్, ఇట్ ఎ ఫీల్ గుడ్. లవ్ ఈజ్ ఎ ఫీల్, అంటే ఒక కూల్, అంటే ఒక చాలా కూల్గా ఉండే ఒక విషయం. అది అందులో అలలు ఉండవు, ఆతృత ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే ప్రేమ తత్వంతో జీవించండి. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ ఫీలింగ్, ఫీల్ గుడ్. ఎమోషన్ అంటే కోపము, ఒక పెద్ద అల, అంటే అది ఒక్క నిమిషమే ఉండగలుగుతుంది, కానీ ఫీలింగ్ ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో హయ్యర్ ఎలక్ట్రిక్ పవర్ ఏం లేదు, డిస్టర్బెన్స్ లేదు. జీవితకాలం యోగులంతా ప్రేమతత్వంతో జీవించారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే ఎమోషన్ అనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఆ నాటకం ఆడలేము. ఎమోషన్ అనేది 1-2 నిమిషాలు మాత్రమే ఉండాల్సినది, ఉండగలిగినది. అంతకంటే ఎక్కువ ఉంటే బాడీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హయ్యర్ ఎనర్జెటిక్ స్టేట్లో హయ్యర్ పవర్తో, హయ్యర్ ఎలక్ట్రిక్ పవర్తో బాడీ తట్టుకోలేదు, బాడీ డిస్టర్బ్ అవుతుంది. సో ఎమోషనల్ బ్యాలెన్స్ కావాలి, ప్రేమ తత్వానికి బ్యాలెన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉన్నప్పుడే ప్రేమతత్వంలో ఉంటాం, ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ప్రేమతత్వంలో ఉంటాం. సో ఒకసారి ఆలోచించుకోవాలి మనం, ఎమోషన్ యాక్చువల్గా ఫీల్. సో లవ్ అన్నది హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అండ్ ఫీల్, నాట్ ఎమోషన్. సో మరి ఇప్పటివరకు ప్రేమ కూడా ఒక ఎమోషనే, ఎమోషనల్ ఫీలింగ్స్లో లవ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అని నేను అనుకున్నాను సార్. బట్ అది ఎమోషనల్గా కాకుండా, దాన్ని ఎమోషన్ అని కాకుండా ఒక ఫీల్ లాగా మనం చూస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్ అని ఉండదు. ఆ ప్రేమ ఫీల్తో మనం హై ఎనర్జీలో ఉండొచ్చు అంటారు. అంతే కదా, యోగులంతా దానికి లైవ్ ఎగ్జాంపుల్. ప్రేమ అనేది ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తికి ముడిపడి ఉన్నది కాదు, మనం బంధాన్ని చేసేసాం ప్రేమ అనేది. అక్కడే సమస్య అంతా వచ్చింది. ప్రేమ అనేది మన క్వాలిటీ. బుద్ధుడు అందరినీ ప్రేమించాడు, మనం ఒక్కరిని ప్రేమించి వారితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పరచుకొని అది ప్రేమ అనుకుంటున్నాం. అది అసలైన ప్రేమ కాదు, దట్ ఈస్ ఎ రిలేషన్షిప్, బంధము. బంధానికి ప్రేమకు అసలు మనకు తేడా తెలియదు, అది వచ్చిన సమస్య. బంధంలో ఒక వ్యక్తితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పరచుకొని దాన్ని ప్రేమ అనుకుంటాం. అక్కడ ఏదో నచ్చింది, ఒక చాక్లెట్ నచ్చింది, చాక్లెట్ మీద ప్రేమ కాదు, చాక్లెట్ టేస్టీగా ఉంది నచ్చింది కాబట్టి చాక్లెట్ కోసం పరిగెడుతున్నాం, దాన్ని ప్రేమ అనుకుంటున్నాం. అది అటాచ్మెంట్. మనకు నచ్చినది అది ఇంకా బాగా కావాలి, ఇంకా కావాలనుకోవడం అటాచ్మెంట్. చాక్లెట్ మనం ప్రేమించడం లేదు, బిస్కెట్ మనం ప్రేమించడం లేదు, మనల్ని ఎక్కడో ప్రేరేపించింది అది టేస్ట్ ద్వారా. ఒక లడ్డు మనల్ని ప్రేరేపిస్తుంది తీయదనంతో.
సో ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ మనల్ని ప్రేరేపించింది, ఆ ప్రేరణను చూసుకుని మనం ఏమనుకుంటున్నాం అంటే అది ప్రేమ అనుకుంటున్నాం. అది ప్రేమే కాదు. అవతలవాడి యొక్క క్వాలిటీ వల్ల మనలో కలిగిన స్పందన, అంతవరకు మాత్రమే స్పందన. నేను స్పందిస్తున్నాను కాబట్టి ప్రేమిస్తున్నాను కాదు. ప్రేమ అంటే ఒక బుద్ధుడిది ప్రేమ, ఒక కృష్ణుడిది సరైన ప్రేమ, ఒక రాముడిది సరైన ప్రేమ, ఒక దేశాన్ని ప్రేమించడం సరైన ప్రేమ. సుభాష్ చంద్రబోస్ దేశాన్ని ప్రేమించాడు, అది గొప్పది. మన యొక్క వ్యక్తిగతమైన ప్రేమను తీసుకొని అది ఒక వ్యాపార లక్షణంగా తీసుకొని మనం స్పందించాం కాబట్టి అవతల కూడా స్పందించాలి. ఎందుకు స్పందించాలి? మనలో నిజమైన ప్రేమ ఉంటే అవతల యొక్క స్పందన కోసం మనం వెయిట్ చేయం. మన యొక్క క్వాలిటీతో మనం జీవిస్తూ ఉంటాం ఎప్పుడైనా ఎక్కడైనా సరే. ఇది ఒక క్వాలిటీ, ఇది ఒక ఫీల్ గుడ్, అదొక తత్వం. సో అందుకే దానికి ఇంకొక పేరు పెట్టారు, ఎందుకు వచ్చిన బాధలే అని, విశ్వప్రేమ. విశ్వప్రేమనే సరైన ప్రేమ. ఈ యొక్క బంధాలతో సంబంధించిన ప్రేమ అసలైన ప్రేమ కాదు, డూప్లికేట్. మన అవసరాల కోసం ఏర్పరచుకున్న బంధము మాత్రమే అది. డిపెండెన్సీ అది. డిపెండెన్సీ అన్నదానికి 0 మార్కులు. విశ్వప్రేమ ఇండిపెండెంట్, ఎవరితో సంబంధం లేదు, అది హయ్యర్ లెవెల్ క్వాలిటీ. అందుకే మనం ఈ లోయర్ లెవెల్ ప్రేమ నుంచి హయ్యర్ లెవెల్ ప్రేమకి వెళ్తే అప్పుడు హ్యాపీగా ఉంటాం. మనమంతా లోయర్ లెవెల్ లవ్లో ఆగిపోయాం, బంధాల దగ్గర ఆగిపోయాం. బంధాల దగ్గర నుంచి బంధరాహిత్యమైన ప్రేమలోకి వెళ్ళాలి. విశ్వప్రేమ అంటారు దాన్ని. అందుకే 2 కొత్త పదాలు, ఒక కొత్త పదం సృష్టించారు పాతకాలంలో. విశ్వప్రేమ అనే పదం అంటారు. ఎందుకు వచ్చిన బాధలు? ప్రేమ అంటే ప్రతోడు నేను ప్రేమిస్తున్నాను అనుకుంటుంటారు, అది ప్రేమనే కాదు. విశ్వప్రేమలో జీవించగలడు అసలైన ప్రేమ. నైస్ సార్, నైస్, చాలా బాగా చెప్పారు. సో ప్రేమ అంటే కంప్లీట్గా నేను ప్రేమించేదే ప్రేమ, నా పర్సన్ నాకే ఉండాలి, వీళ్ళు నాది అనేది ప్రేమ అనుకుంటున్నారు ఇప్పటివరకు. కానీ కాదు. రియల్ లవ్ ఏంటి అంటే మీరు అన్నట్టు యూనివర్సల్ లవ్, విశ్వప్రేమ. సో ప్రేమ ఇస్తూ ఉండాలి తప్పించి తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నాది అని మనం ఎప్పుడైతే అనుకుంటాం అక్కడ ప్రేమ లేదు, స్వార్థం. అంతే కదా. చాలా చక్కగా ఈ వేరియేషన్స్ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, లవ్ అనే కాన్సెప్ట్ మీద చాలా చక్కగా మనం డిస్కస్ చేసుకోవడం, చాలా కొత్త కొత్త పాయింట్స్, మంచి మంచి పాయింట్స్ మనం తెలుసుకోవటం, చాలా రియలైజేషన్స్ రావటం ఈ పాయింట్ మీద పర్టికులర్గా అన్నీ జరిగాయి. సో ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.